చామకు పొట్లాలు దాని తయారీ విధానం. శనగపప్పుని ఇలా తీసుకొని ఒక 4 అవర్స్ మినిమం 4 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి మనం. ఇలా నానబెట్టుకున్న తర్వాత పప్పుని బాగా వాష్ చేసుకోవాలి. పప్పుని ఈ నానబెట్టిన పప్పుని నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలి. చూడండి, నానితే ఇలా కొంచెం పప్పు ఇలా దొడ్డుగా అవుతుంది, ఇలా లావుగా అవుతుంది. సో మినిమం 4 అవర్స్ పక్కా నానబెట్టుకోవాలి. ఇలా క్లీన్గా వాష్ చేసుకోవాలి పప్పుని. వాష్ చేసుకున్న పప్పుని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండర్లో తీసుకొని పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ లేకుండా పప్పులోంచి వాటర్ అన్ని తీసేసి యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత, కొద్దిగా కారం, నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, ఇలా అన్నీ వేసుకొని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఎక్కువ వాటర్ పోయొద్దు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా గట్టి పేస్ట్ లాగా ఉండాలి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత. మరీ ఎక్కువ పల్చగా ఉండకూడదు. ఇది మరీ సన్నగా కూడా గ్రైండ్ చేసుకోకూడదు. దొడ్డు రవ్వ ఉప్మా ఉంటుంది చేసేటప్పుడు, ఆ రవ్వ ఉంటుంది కదా దొడ్డు రవ్వ, అలా ఆ మందం పాటిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ సన్నగా చేసుకుంటే టేస్టీగా ఉండవు వడలు. అండ్ పూర్ణం చేసుకునేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, ముద్దలాగా, అలా ముద్దలాగా చేసుకోవాలి. పల్చగా చేసుకోకూడదు మనం పప్పుని. ఇలా దొడ్డు చేసుకుంటే బాగుంటుంది, వడలు టేస్టీగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం, తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి చామాకు ఇలా లేతగా ఉండాలి. ఇలా ఫ్రెష్గా చామాకులు తెచ్చుకొని వీటితో మనం పొట్లాలు చేసుకోవచ్చు. ఇలా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి, పురుగు లేకుండా. ఇలా అక్కడి వరకు తెంచేసుకోవాలి. ఇలా లేతగా ఉండాలి, ముదిరిపోవద్దు ఆకులు అనేటివి. ఇలా లేతగా ఉన్న చామాకులనే తెచ్చుకోవాలి మనం. వాటిని ఇలా క్లీన్గా వాష్ చేసుకోవాలి, దుమ్ము అంతా పోయేలాగా. ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక బట్టతో తుడుచుకోవాలి. అలా గ్రైండ్ చేసిన మిశ్రమానికి సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకుంటే మరికొద్ది టేస్ట్ యాడ్ అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా చామాకుకి వెనక వైపులా ఉన్న ఆ పొరలన్నిటినీ ఇలా తీసేయాలి. అలా వాటిని తీసేసుకొని ఆకు వెనకాల వైపు మనం ఈ మిశ్రమాన్ని అనేది పెట్టుకొని కవర్ చేసుకోవాలి. ముందు వైపు పెట్టుకోకూడదు. ఇలా వెనక వైపు మనం ఆ శనగపప్పు మిశ్రమాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా అయినా సరే, మీ ఇష్టం ఉన్న షేప్లో అయినా సరే ఇలా పెట్టుకొని కొద్దిగా మరీ మందంగా ఉండకూడదు, సన్నగానే చేసుకోవాలి. ఇలా పొట్లం కట్టినట్టు ఆకుని ఇలా పొట్లంలా కట్టేయాలి. పొట్లం కట్టడం చాలా తేలికే, మరి అంత టఫ్ ఏం కాదు.
ఇలా కట్టుకున్న తర్వాత ఊడిపోతుంది అనుకుంటే దారం చుట్టుకోవచ్చు. నేనైతే అలానే పెట్టుకుంటున్నాను, నాకేం ఊడిపోవట్లే. కాబట్టి మీకు ఊడిపోతుందేమో అని డౌట్ ఉంటే సన్నగా దారమైనా చుట్టుకోవచ్చు. ఇలా అన్నిటినీ ఇలానే చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇలా అన్నీ పెట్టి పొయ్యి సిమ్లో ఉంచుకోవాలి. దాని మీద ఇలా వాటర్ పోసిన ప్లేట్ పెట్టుకోవాలి. ఈ వాటర్ ఆవిరికి, ఈ వాటర్ వేడికి కింద అవి మనకి ఉడుకుతాయి అన్నమాట. పైన ఒక 1 గ్లాస్ వాటర్ పోస్తే చాలు. ఇలా పొయ్యి సిమ్లోనే పెట్టుకోవాలి, పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా ఈ పైనున్న వాటర్ వేడికి కింద మనకు అవి ఉడుకుతాయి. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగా తీయాలి. తీసేటప్పుడు పైనున్న వాటర్ లోపల పడిపోకుండా చూడండి. ఆ వాటర్ ఆవిరికి ఇవి లోపల ఉడుకుతున్నాయి. ఒకసారి చూసుకుందాం. ఇలా రెడ్డిష్ కలర్ వస్తే మనకి ఒక సైడ్ ఉడికినట్టే. సో రెండో వైపు తిప్పుకుందాం. ఇలా తిప్పుకోవాలి రెండో సైడ్ కూడా. మిడిల్లో చూస్తూ ఉండాలి, లేకుంటే మాడిపోతాయి. ఒక 5 to 10 మినిట్స్కి చూస్తూ ఉండాలి వీటిని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ వాటర్ పోసిన ప్లేట్ని దీనిపైన పెట్టుకొని ఇంకొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాం వాటిని. ఇప్పుడు మరొకసారి చూసుకుందాం. అంతే, రెండో సైడ్ కూడా గోల్డెన్ కలర్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా పొట్లాలు రెడీ అయిపోయినట్టే. కానీ స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అలానే ఉంచుకుందాం. అంతే, వేడి వేడిగా ఎంతో టేస్టీ చామాకు పొట్లాలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చూసినట్టయితే ఉడికింది మనకి. అంతే, చామాకు పొట్లాలు రెడీ అయిపోయాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.